అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, బయట వరండాలో కుర్చీలో కూర్చొని ఒక చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో దినపత్రికను తిరిగేస్తున్న శ్రీనివాస్‌కి ఎవరో పిలిచినట్టు అనిపిస్తేను పేపర్ నుంచి తల పైకెత్తి చూశాడు. ఎదురుగా తన ప్రాణ స్నేహితుడు చక్రపాణి కనిపించడంతో చేతిలో ఉన్న కాఫీ కప్పుని కింద పెడుతూ, "ఒరే చక్రం, నువ్వా? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావురా?" అడిగాడు తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి నిలబడుతూ. అందుకు చక్రపాణి, "నిన్నే వచ్చానురా. నువ్వు రిటైర్డ్ అయిన విషయం తెలిసి ఇంటి పట్టునే ఉండి ఉంటావనుకుని ఓసారి కలిసి వెళ్దామని వచ్చానన్నాడు చక్రపాణి. "ముందిలా రా, కూర్చో" అని తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమని తను కూర్చొని, "అవునురా, 4 రోజుల క్రితమే వృత్తి బాధ్యతల నుంచి విముక్తునయ్యి ఇదిగో దినపత్రికలు, వారపత్రికలతో కాలక్షేపం చేస్తున్నాను. అది సరే, ఆ నెల అమెరికాలో ఉంటానని వెళ్ళావు. 4 నెలలకే తిరిగొచ్చావేంట్రా?" అడిగాడు శ్రీనివాసరావు. అందుకు చక్రపాణి, ఎంతో కాలంగా అలవాటైన ఈ ఊరిని, ఇక్కడి వాతావరణాన్ని వదిలి అక్కడ ఏముంటాం? ఈ 4 నెలల్లో ఎన్నోసార్లు అనిపించింది త్వరగా ఇండియాకి వెళ్తే బావుండని. కానీ మా వాడు నా మాట వింటే కదా! టికెట్ బుక్ చేయరా ఇండియాకి వెళ్తామంటే, "అదేంటి నాన్న, ఆ నెలైనా ఉండకముందే అప్పుడే వెళ్తామంటారేంటి? ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళండి" అని బలవంత పెట్టడంతో ఈ 4 అతి కష్టంగా ఉండాల్సొచ్చింది అన్నాడు చక్రపాణి. "అదేంట్రా, అంతకుముందు కూడా అమెరికాకి వెళ్లారు కదా! అప్పుడు చాలా కాలమే ఉన్నారు. అలాంటిది ఇప్పుడేమైంది?" అడిగాడు శ్రీనివాసరావు. "అప్పుడు నా మనవడు, మనవరాలు చిన్న పిల్లలు. వాళ్ళతో సరదాగా గడిచిపోయేది. నా కొడుకు, కోడలు ఆఫీసులకి వెళ్ళినా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు కదా! స్కూల్ కూడా అయిపోయి కాలేజీలోకి అడుగుపెట్టారు. ఇక వాళ్ళకి మాతో గడిపే సమయం ఎక్కడిది? రోజంతా వాళ్ళ వాళ్ళ చదువులతోనే బిజీ. పోనీ శని, ఆదివారాలైనా ఇంట్లో ఉంటారనుకుంటే అదీ లేదు. ఏదో ప్రొఫెషనల్ కోర్సులని వెళ్తారు. ఇక నా కొడుకు, కోడల గురించి చెప్పేదేముంది? ఆఫీస్‌కి ఉదయం బయలుదేరితే రాత్రికి ఎప్పటికో గాని రారు. రోజంతా నేను నా భార్య ఇద్దరమే. చాలా బోర్‌గా అనిపిచ్చేది. అందుకే ఈసారి ఎక్కువ రోజులు ఉండలేకపోయాం. అట్నుంచటే మా పెద్దోడు మమ్మల్ని కెనడాకి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తానన్నాడు. అక్కడ అదే పరిస్థితి. మేము రాలేమని చెప్పి అమెరికా నుంచి తిరిగొచ్చేశాం" అన్నాడు చక్రపాణి. ఇంతలో చక్రపాణి వచ్చిన విషయం తెలిసి శ్రీనివాసరావు భార్య అన్నపూర్ణ కాఫీ కప్‌తో వచ్చి, "బావున్నారా అన్నయ్య? అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? వదిన గారు బావున్నారంటూ కుశల ప్రశ్నలు వేస్తూ కాఫీ కప్‌ని చక్రపాణికి అందించింది. కాఫీ కప్‌ని తన చేతిలోకి తీసుకుంటూ, "అందరం బావున్నామమ్మా. అమెరికా నుంచి నిన్నే వచ్చాం. చాలా కాలమైంది కదా! మిమ్మల్ని చూసి ఓసారి కలిసి వెళ్దామని వచ్చానమ్మా" అన్నాడు చక్రపాణి. "సరే అన్నయ్య, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తానని" అన్నపూర్ణ లోపలికి వెళ్ళింది. కాఫీ తాగి, "ఇంకేంట్రా కబుర్లు? ఇక మీదట ఎలా కాలక్షేపం చేద్దామనుకుంటున్నావు?" అడిగాడు చక్రపాణి తన స్నేహితుడు శ్రీనివాసరావుని. చదువు పూర్తయిన దగ్గర నుంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత ఓవైపు కుటుంబం, పిల్లల బాధ్యత, చదువులని, మరోవైపు వృత్తి బాధ్యతలు, వీటన్నింటి మధ్య ఎప్పుడా మనం మన కోసం బ్రతికింది? పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. వృత్తి బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాక ఇక మీదట హాయిగా, ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటున్నాను" అన్నాడు శ్రీనివాసరావు. "అలా అయితే నీ కొడుకుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావన్నమాట. ఈ వయసులో అందరూ కోరుకునేది అదే కదా! పిల్లల నీడన ఉంటూ, వాళ్ళ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేయాలని. అంతేనా?" అన్నాడు చక్రపాణి. స్నేహితుడి మాటలకి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వురుకున్నాడు శ్రీనివాసరావు. "నీకన్నా సంవత్సరం ముందే రిటైర్ అయిన నాకు ఈ రిటైర్మెంట్ జీవితం ఇంకా అలవాటు కాలేదు. ఇంతకాలంగా ఉద్యోగ బాధ్యతలో బిజీగా ఉన్న మనం ఇలా పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే బోరుగా ఉంది. ఏదో ఒక వ్యాపకం ఉండాలిరా. పిల్లలు బలవంతం చేస్తే అమెరికాకు వెళ్ళను కానీ అక్కడ ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవాలనిపించలేదు. ఏదో ఒకటి చేయాలిరా. లేకపోతే 60 ఏళ్లకే నువ్వు ముసలివాడివయ్యావు, ఇకెందుకు పనికిరావని మూలన పడేసినట్టు అనిపిస్తుంది. మొన్న నా కొడుకు ఒక సలహా ఇచ్చాడు. దాన్ని అమలు చేద్దామనుకుంటున్నాను" అన్నాడు చక్రపాణి.
ఏంటది? అడిగాడు శ్రీనివాసరావు. అందుకు చక్రపాణి, రిటైర్ అయిన దగ్గర నుంచి చాలా బోరుగా అనిపిస్తుందని బాధపడుతూ కూర్చోకపోతే, సాయంత్రం పూట కాలేజీ పిల్లలకి ట్యూషన్స్ అవి చెప్పొచ్చు కదా నాన్న. మీది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి దానికి చాలా డిమాండ్ ఉంటుంది. బోర్డు పెట్టినా ఆ చుట్టుపక్కల పిల్లలు బోలెడు మంది వస్తారన్నాడు. వాడు చెప్పింది విన్నాక నాకు బాగానే అనిపించినా, కానీ ఇన్ని రోజులు నేను స్కూల్ పిల్లలకు మాత్రమే చెప్పాను కదా! కాలేజీ పిల్లలకెలా? అన్నాను. అందుకు వాడు, సబ్జెక్ట్‌ని కాస్త ఇంప్రూవ్ చేసుకో నాన్నా. అదేమంత పెద్ద విషయం కాదు అని ఒక సలహా ఇచ్చారా. అప్పుడు అమెరికా వెళ్ళే హడావిలో ఉండి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు దాన్ని అమలు చేస్తే బావుండనిపిస్తుంది అన్నాడు చక్రపాణి. సరే, నీకు మరీ అంత కాలక్షేపం అవ్వటం లేదంటే సాయంత్రం పూట గంటో, 2 గంటలు ట్యూషన్ చెప్పు. నేను కూడా నీకు తోడుగా ఉంటాలే అన్నాడు శ్రీనివాసరావు. అదేంట్రా, రిటైర్ అయిన వెంటనే నీ కొడుకుల దగ్గరికి వెళ్తావనుకున్నాను. వెళ్ళవా? అడిగాడు చక్రపాణి. అందుకు శ్రీనివాసరావు, పండగలకి, సెలవులకి ఎలాగో పిల్లలు మన దగ్గరికి వచ్చి వెళ్తారు కదా! ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసేదేముంది? నీకు తెలుసు కదా! ఈ ఇంటిని వదిలి నేనెక్కడికి కదలనని. 2 రోజుల్లో నా కొడుకులిద్దరూ వాళ్ళ కుటుంబాలతో సహా వస్తామన్నారు. ఈ ఆదివారం నేను రిటైర్ అయిన సందర్భంగా బంధువులని, స్నేహితులను పిలిచి చిన్నగా ఏదో పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నారట. అదంతా నాకిష్టం ఉండదని చెప్తే పిల్లలు వినట్లేదు. సరే, వాళ్ళంతలా ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదనాలని సరే అన్నాను అన్నాడు శ్రీనివాసరావు. అయితే ఈ ఆదివారం మా భోజనాలు ఇక్కడే అన్నమాట అన్నాడు చక్రపాణి నవ్వుతూ. ఒక ఆదివారం ఏంట్రా, నువ్వు ఉండాలే కానీ రోజు పంచభక్ష పరమాణాలతో విందు ఏర్పాటు చేయను అని శ్రీనివాస్ అంటంతో ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక నేను బయలుదేరుతాను. ఆదివారం వస్తాలే మీ చెల్లెని తీసుకొని అని చక్రపాణి అంటంతో సరేరా, తప్పకుండా రావాలి అన్నాడు శ్రీనివాసరావు. చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చక్రపాణి, శ్రీనివాసరావు ఒకే ఊరి వాళ్ళు. డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించారు. అలా ఇద్దరికీ వేరు వేరు ఊళ్ళలో ఉద్యోగాలు రావడంతో సొంతూరుకొచ్చినప్పుడు కలుసుకునేవారు. ఉద్యోగంలో స్థిరపడ్డ కొంతకాలానికి ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. శ్రీనివాసరావు భార్య పేరు అన్నపూర్ణ. వాళ్ళకిద్దరి సంతానం రఘు, వాసు. చక్రపాణి భార్య వసుంధర. చక్రపాణి కూడా ఇద్దరు కొడుకులే, ఆదిత్య, అభినవ్. చక్రపాణి కొడుకులిద్దరు చదువు పూర్తయ్యాక ఒకరు కెనడాలో, మరొకరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. శ్రీనివాసరావు కొడుకులు ఒకరు డాక్టరు, మరొకరు ఇంజనీర్. వృత్తిరీత్యా రఘు హైదరాబాద్లో, వాసు ఢిల్లీలో ఉంటున్నారు. శ్రీనివాసరావు, చక్రపాణి పిల్లలందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకున్నారు కాబట్టి శ్రీనివాసరావు, చక్రపాణి మంచి స్నేహితులు. అలా 2 రోజులు గడిచాక శ్రీనివాసరావు కొడుకులిద్దరూ రఘు, వాసు తమ కుటుంబాలతో ఇంటికి చేరుకున్నారు. దగ్గరి బంధువులను, తండ్రి స్నేహితులందరినీ పిలిచి తామనుకున్నట్టే తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ని ఘనంగా జరిపించారు. ఫంక్షన్ అయ్యి ఇక్కడ వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయాక ఆ మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతూ తండ్రికి చెరువు పక్క వెళ్ళి కూర్చున్నారు రఘు, వాసులిద్దరూ. ముందుగా నువ్వు అడుగురా అంటే ముందు నువ్వు అడుగురా అనుకుంటూ సైగలు చేసుకోవడం గమనించిన శ్రీనివాసరావు, ఏంట్రా, అప్పనుంచి మీరిద్దరూ దేని గురించో తర్జన భర్జన పడుతున్నట్టున్నారు. ఏంటి విషయం? నన్నేదైనా అడగాలనుకుంటున్నారా? అడిగాడు శ్రీనివాసరావు. అందుకు రఘు, వాసులిద్దరూ అవును అన్నట్టు తలాడించారు. ఏంటది? అడిగాడు శ్రీనివాసరావు. అది నాన్న, మీరు రిటైర్ అయ్యారు కదా! ఇక అమ్మ మీరు ఊర్లో ఉండి ఏం చేస్తారు? మా దగ్గరికి వచ్చుండొచ్చు కదా! అది అడుగుదామనే అన్నాడు రఘు. అవును నాన్న అన్నాడు వాసు. నేను మీ పెద్ద కొడుకును కాబట్టి మీరు నా దగ్గరే ఉండాలి అడిగాడు రఘు. అందుకు వాసు, నువ్వొక్కడివే కాదు, నేను వాళ్ళ కొడుకునే. నిజానికి చెప్పాలంటే నేను ఇంటికి చిన్న కొడుకును కాబట్టి అమ్మ నాన్నలకి నా మీదే ప్రేమ ఎక్కువ. వాళ్ళు నా దగ్గరే ఉంటారు అన్నాడు వాసు. లేదు నా దగ్గరని రఘు, లేదు నా దగ్గరని వాసు అలా ప్రేమగా పోట్లాడుకుంటున్న తన ఇద్దరు కొడుకులను చూసి, అబ్బబ్బా, ఆపండ్రా, ఏంటిది చిన్నపిల్లల్లా? మీరిద్దరిలో మాకొకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదుగా. మీరిద్దరూ మాకు 2 కళ్ళు. ముందు
ఆ పోట్లాడుకోవడం మానేయండి అన్నాడు శ్రీనివాసరావు. అంటే మీరు మాతో ఉండటానికి ఒప్పుకున్నట్టే కదా అడిగాడు రఘు. అందుకు శ్రీనివాసరావు తన పెద్ద కొడుకు ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏంటి నాన్నా, ఏం మాట్లాడరేంటి? అమ్మా మీరు మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందే. కానీ ఇంకా ఇలాగే ఈ పాత ఇంట్లో ఉంటామంటే అందుకు మేము ఒప్పుకోము అన్నాడు వాసు. అవును నాన్నా, ఎన్నోసార్లు మన ఇంటిని రిపేర్ చేయిస్తామంటే మీరందుకు ఒప్పుకోలేదు. అలాగే వదిలేయడంతో ఇల్లంతా ఇలా పాడిందో చూడండి. సరే, ఇక మీదట మీరెలాగో మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంటి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు మీరు మా దగ్గరికి ఎప్పుడొస్తున్నారు? అడిగాడు రఘు. తన కొడుకులిద్దరి గోల భరించలేక శ్రీనివాసరావు తన భార్య అన్నపూర్ణని పిలిచి, అన్నపూర్ణ, పిల్లలు మనల్ని వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు. నువ్వేమంటావు? వెళ్దామా? అడిగాడు. అందుకు అన్నపూర్ణ, మీ ఇష్టమండి. మీ నిర్ణయాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? అనటంతో, ఒరేయ్ నాన్న, రఘు, వాసు, మీ ఇద్దరికీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, బాధ్యతకి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో నేను మీ అమ్మ చాలా అదృష్టవంతులం కూడా. మేము మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నా మేము మీ దగ్గరికి రాలేంరా, ఇక్కడే ఉంటాం అన్నాడు శ్రీనివాసరావు. తండ్రి నిర్ణయం విని రఘు, వాసులు షాక్ అయ్యి, అదేంటి నాన్న, మా మీద మీకు నమ్మకం లేదా? మేము మిమ్మల్ని బాగా చూసుకోలేమనుకుంటున్నారా? అడిగారు. అందుకు శ్రీనివాసరావు, మీరు నా కొడుకులరా, నా పెంపకాన్ని నేను తప్పు పట్టగలనా? మా తరం వేరు, మీ తరం వేరు. మీ కుటుంబంలో మేము ఉండలేం. మమ్మల్ని ఇలాగే ఇక్కడే ఉండనివ్వండి. ఇంతకాలం నేను మీ అమ్మ ఈ జీవిత ప్రయాణంలో అలసిపోయాం. ఇప్పటికైనా ఈ మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం. అది కూడా ఇంతకాలంగా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఈ ఇంట్లోనే మా శేష జీవితం గడపాలనుకుంటున్నాం అని చెప్పాడు శ్రీనివాసరావు. తండ్రి తమ దగ్గర రానని చెప్పడంతో రఘు, వాసులు చిన్నబుచ్చుకున్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఒంటరిగా ఇలా ఇద్దరే ఈ వయసులో ఎలా ఉంటారు నాన్న? పైగా ఇల్లంతా చాలా పాతపడిపోయింది. మా దగ్గర ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది నాన్న. ఇంటి నిండా పనివాళ్ళు ఏది కావాలన్నా ఆర్డర్ వేసి మరీ తెప్పించుకోవచ్చు. ఇక్కడైతే అలా కాదు కదా. ఇంటి పనంతా అమ్మొకతే చేసుకోవాలి. ఏ చిన్న వస్తువు కావాల్సొచ్చినా మీరు బయటకు వెళ్ళి తీయవలసిందే. ఇంకా ఎన్ని రోజులు నాన్న? ఇంతకాలంగా మా కోసం కష్టపడ్డ మిమ్మల్ని ఈ వయసులో మీకే కష్టం లేకుండా చూసుకోవాలని కోరుకోవడం తప్పా నాన్న? అన్నాడు రఘు. కొడుకు మాటలకి శ్రీనివాసరావు, లేదురా, మీ ఆలోచన మంచిదే, నేను కాదంటలేదు. ఇంతకాలంగా ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డమేమో కొత్త వాతావరణానికి అలవాటు పడలేం. మాకిలానే బాగుంది, ఉండనివ్వండి అన్నాడు శ్రీనివాసరావు. సరే నాన్న, మీరు మా దగ్గరికి రానని మొండికేస్తే ఇక చేసేదేముంది? కానీ మీరింక ఇక్కడే ఉండాలనుకుంటే అందుకు మాదొక షరతు అన్నాడు రఘు. ఏంట్రా అది? అడిగాడు శ్రీనివాసరావు. ఇల్లంతా రిపేర్ చేయించి మీకు సౌకర్యంగా మార్చడానికి మీరు ఒప్పుకుంటేనే మీరిక్కడ ఉండటానికి మేము ఒప్పుకుంటాం అన్నాడు రఘు. అవునానా, అన్నయ్య చెప్పినట్టు అలాగైతేనే మీరిక్కడ ఉండాలి అన్నాడు వాసు. కొడుకుల మాటలకి శ్రీనివాసరావు, ఇల్లు ఇల్లు అంటున్నారు, ఈ ఇంటికేమేదిరా, మా తాతల కానాటి ఇల్లు, ఇంతకాలమైనా చెక్కు చెదలేదు చూసారా అన్నాడు శ్రీనివాసరావు. ఇంటి మీద మీకున్న ప్రేమతో మీ కంటికి అలా కనపడుతుందేమో. చూడండి, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి గోడలు చీరికలు వాసి ఎలా పడైందో. ఇంకా మీరేం మాట్లాడకండి. నేను అన్నయ్య ఇంకో 10 రోజులు ఇక్కడే ఉండైనా పర్వాలేదు. ఇంటిని రిపేర్ చేపించే వెళ్తాం అని వాసు తండ్రిని ఒప్పించి ఓ మేస్త్రిని మాట్లాడి వారం 10 రోజుల దగ్గరుండి ఇల్లంతా రిపేర్ చేయించారు. ఇంతకాలం అమ్మ మా అందరి కోసం కష్టపడింది. ఇక మీదటైనా అమ్మకి విశ్రాంతి ఉండాలని తను కష్టపడకుండా 24 గంటలు ఇంట్లోనే ఉండి ఇంటి పని, వంట పని అన్నీ చూసుకునేలా ఓ మనిషిని ఏర్పాటు చేశారు. నాన్నెప్పుడు మా చదువులు, ఫీజులు అని ఒక బండైనా కొనుక్కోలేదని ఓ స్కూటీని కొనిచ్చి తండ్రికి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నాకివన్నీ ఎందుకురా అన్నా కూడా వినకుండా మీరేదైనా అవసరం పడి బయటికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు నాన్న. ఇక హాయిగా స్కూటీ మీద వెళ్ళి రావచ్చు అన్నారు. ఇంటి పనంతా పూర్తయ్యాక శ్రీనివాసరావు
ఓసారి ఇల్లంతా తిరిగి చూసి, "కొత్త దానిలా భలే చేయించారురా! ఖర్చు చాలానే అయి ఉంటుంది కదా!" అన్నాడు. అందుకు రఘు, "నాన్న, ఖర్చుదేముంది? ఇంకో 50 సంవత్సరాలైనా ఈ ఇంటికి ఎటువంటి సమస్య రాదు. ఈ పని ఎప్పుడో చేయిస్తామంటే మీరు మా మాట విన్నారా?" అన్నారు రఘు, వాసులు. "దేనికైనా టైం రావాలిరా. అయినా ఇప్పుడేమైందని?" అన్నాడు శ్రీనివాసరావు. "ఇంటి పని పూర్తయ్యి తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాక ఇప్పటికే మేమొచ్చి 15 రోజులు దాటింది నాన్న. ఇక బయలుదేరదామనుకుంటున్నాం" అన్నారు. అందుకు శ్రీనివాసరావు సరేరా అన్నాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేసి కాసేపు మాట్లాడుకుని నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం తమ తమ ఊర్లకు బయలుదేరబోతున్న తన కొడుకులను శ్రీనివాసరావు డబ్బివ్వబోయాడు. "ఎందుకు నానివి?" అడిగాడు రఘు. "మేస్త్రిని అడిగానురా, ఇంటిని రిపేర్ చేయించడానికి 10 లక్షలకు పైగానే ఖర్చయిందని" చెప్పాడు శ్రీనివాసరావు. "నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి కదా, మీకు దేనికైనా అవసరం పడతాయని ఇవ్వబోతే రఘు, వాసు వాటిని తీసుకోలేదు." "నాన్న, అంటే ఏంటి మీ ఉద్దేశం? మీకోసం ఏమాత్రం కూడా మేము చేయలేమనా?" అడిగాడు రఘు. "ఛ! అది కాదురా, మీకు ఖర్చులుంటాయి కదా అనబోతే, మా కోసం, మీ జీవితకాలం కష్టపడే మీకోసం మేమేమాత్రం చేయలేమా నాన్నా?" అని కంటతడి పెట్టుకోవడంతో తన ఇద్దరు కొడుకులను చెరో పక్కకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత కాసేపటికి, "ఇక మేము వెళ్ళొస్తామమ్మా, నాన్న" అని చెప్పి భార్య పిల్లలతో రఘు, వాసులిద్దరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీనివాసరావు, చక్రపాణి కలిసి ఒక ట్యూషన్ సెంటర్‌ని ఓపెన్ చేసి ఉదయం, సాయంత్రం పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.